ఫ్రెండ్స్, నేను చాలా సార్లు కాలేజెస్ అండ్ స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఎలా వచ్చేవంటే, గురువు గారు మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నా సరే చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి మమ్మల్ని అంటూనే ఉంటారు, అటువంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడం ఎలా అని చెప్పేసి చాలా మంది అడుగుతుంటారు. సో డెఫినెట్లీ ఇది చాలా మందితో జరుగుతున్న విషయం కనుక నేను దీనిపైన వీడియో చేయడం జరిగింది. వందే మాతరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ మోటివేషన్ జర్నీ, ఒక మహోన్నతమైన మార్పు కోసం. ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మనల్ని ఎవరు ఏమీ అనకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? ఒక చిన్న ఉదాహరణ. ఒక అడవి మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్డు పై నుంచి చాలా వాహనాలు, సైకిల్స్ వెళ్తూనే ఉంటాయన్నమాట. ఒక సమయంలో ఆ రోడ్డుకి ఇటువైపు నుంచి అటువైపు ఒక గొర్రెల మూక క్రాస్ అవుతుంది. అయితే ఒక బస్సు కూడా హార్న్ కొడుతుంది, ఒక జీప్ హార్న్ కొడుతుంది, ఒక కార్ హార్న్ కొడుతుంది. ప్రతి ఒక్క వెహికల్, ఈవెన్ ఇఫ్ ఒక సైకిల్ మీద వెళ్లే వ్యక్తి కూడా కిడికిడి 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 అని చెప్పి చాలా నాయిస్ చేస్తారు. ఆ గొర్రెలు క్రాస్ అయ్యేంత వరకు కూడా చాలా నాయిస్ చేస్తుంటారు అనమాట. అదే సిచ్యువేషన్ ని కాస్త చేంజ్ చేసి చూద్దాం. అదే రోడ్డు, అదే కార్స్, అదే బస్సు, అవే వెహికల్స్, అదే సైకిల్ వెళ్తున్నాయి. అనుకోకుండా అదే రోడ్డు పైన ఒక సింహం క్రాస్ అవుతుంది అనుకోండి. అప్పుడు సిచ్యువేషన్ చూడండి ఎలా ఉంటుందో. ఒకవేళ బస్సులో ఎవరైనా సరే గోల పెట్టినా, కార్లో ఉన్న వాళ్ళు ఎవరైనా గోల పెట్టినా సరే, బైక్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా శబ్దం చేస్తే ఊరుకోండి, సైలెంట్, కొద్దిసేపు సైలెంట్ గా ఉండండి, తన్ని వెళ్ళనివ్వండి, అందరూ అలా అంటారు. రోడ్డు సేమ్, సిచ్యువేషన్ సేమ్. గొర్రెలు రోడ్డు క్రాస్ అవుతుంటే అందరూ హార్న్లు కొట్టారు. అదే ఇప్పుడు సింహం క్రాస్ అవుతుంటే అందరూ సైలెంట్ గా ఉండమంటున్నారు. ఇదొక్కటే ఎగ్జాంపుల్ మిత్రమా. మీ జీవితంలో మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండాలంటే ఒక సింహంలా బ్రతకడానికి ప్రయత్నించండి. దీన్ని అన్యత వేరే మీనింగ్ లో తీసుకోవద్దు. దీంట్లో మూడు ప్రిన్సిపల్స్ తీసుకోండి. ఒక గొర్రె బ్రతుకుతున్న లైఫ్ కి, ఒక సింహం బ్రతుకుతున్న లైఫ్ కి ఉన్న చిన్న డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ పాయింట్, గొర్రె మందలో వెళ్తుంది. అలా నువ్వు మందలో వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నించుకు. నువ్వు సింగిల్ గా వెళ్ళడానికి ఎప్పుడైనా ప్రయత్నించు. దేన్నైనా ఛేదించాలంటే గుంపుతో వెళ్ళి కాదు, గట్స్ ఉండే ఒక సింహంలా వెళ్ళి సాధించడానికి ప్రయత్నించు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తన యొక్క బ్రతుకు కోసం ఇతరుల పైన ఆధారపడదు. ఎప్పుడు కూడా తన వేట తను చేస్తుంది. ప్రాణం పోయినా సరే గడ్డి మాత్రం తినదనమాట. అది సింహం తాలుగా సెకండ్ యాటిట్యూడ్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మూడో విషయం ఏంటి అంటే, సింహం ఎప్పుడైతే తనకి ఆకలేస్తుందో, వేట కోసం తన గుహలోంచి బయటకు వస్తుందో, అక్కడేదో చుట్టుపక్కల ఏదో జంతువు దొరికితే తినడానికి ఎప్పుడు ప్రయత్నించదనమాట. జీవితంలో ఎప్పుడు ఛాలెంజెస్ ని కోరుకుంటుంది. సింహం ఆకలేసిన తర్వాత, మంచి ఆకలేసిన తర్వాత గుహలోంచి బయటకు వచ్చి ఒక్కసారి గర్జిస్తుంది. సింహ గర్జన అంటారు కదా మిత్రమా. అలా ఒక్కసారి గర్జిస్తే ఆ గర్జన చుట్టుపక్కల 8 కిలోమీటర్ల దూరం వరకు సింహ గర్జన వినిపిస్తుంది. ఆ 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని జంతువులు కూడా సింహం వస్తుందని పరిగెడతాయి. అప్పుడు సింహం వేట ప్రారంభిస్తుంది అనమాట. ఆ వేట కూడా ఎలా ప్రారంభిస్తుందంటే, అన్నింటికన్నా ఏ జంతువు అయితే ఫాస్ట్ గా వెళ్తుందో ఆ జంతువునే తన వేటాడుతుంది. ఎందుకు అంటే, సింహం ఒకటే ఆలోచిస్తుంది, నేను పవర్ఫుల్ గా ఉండాలంటే నేను వేటాడే జంతువు కూడా అంతే పవర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఏదైతే ఫాస్టెస్ట్ యానిమల్ ఉంటుందో, ఏదైతే స్ట్రెంగ్తీ యానిమల్ ఉంటుందో, ఏదైతే హెల్దీ యానిమల్ ఉంటుందో దాన్ని మాత్రమే వేటాడుతుంది మిత్రమా. సో ఫ్రెండ్స్, మీ జీవితంలో మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఏమీ అనకుండా సైలెంట్ గా ఉండాలంటే ఒక సింహంలా బ్రతకడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. భారత్ మాతా కీ జై.